ప్రతిరోజు సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయం 1 నుంచి 10 వరకు ధ్యానిస్తూ వచ్చాము. దానిలో మరొక భాగం మీరు ముందు పెట్టాలని ఆశపడతాను. దీని ముందు భాగాల్లో మర్మంగా దాచిపడిన వాక్యమని, మర్మంగా దాచిపడినటువంటి ప్రేమని రెండు విభాగించినప్పటికీ కూడా మరలా కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను. ఏంటంటే దేవుని మర్మమైన క్రీస్తు అనే విషయాన్ని కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం రాయబడి ఉన్నది. తర్వాత అదొక రహస్యంగా దేవుడు క్రీస్తుని ఈ భూలోకంలో పెట్టాడు. ఆయన ఎందుకు పెట్టాడంటే అసలు ఆ విషయాన్ని నా హృదయానికి తెలిసినా అది చెప్పడానికి నాకు కుదిరే విషయం కాదు. ఎందుకంటే దేవదూతలు సహా పడిపోయారు పాపంలో. ఒక మాటతో వాళ్ళు త్రోయబడ్డారు. పాపైన మానవుడి గురించి ప్రభు అంటాడు, ఈ మానవుల హృదయాలోచన బాల్యం నుంచి చెడ్డదే అది. వారిని చేసినందుకు నేను నొచ్చుకునిచున్నాను, బాధపడుతున్నాను అంటాడు. దాంట్లో అది తెలిసి ఆయన యుగాల్లో ఆయన యొక్క ప్రేమ భూమి మీద వర్ధిల్లుతూ వచ్చింది, రహస్యంగా దాచిపెట్టబడుతూ వచ్చింది. ఆయన జ్ఞానం, దేవుని మర్మమైన క్రీస్తు, దేవుని యొక్క నీతిలో, దేవుని యొక్క ప్రేమలో, దేవుని యొక్క కృపలో భాగమైనటువంటి క్రీస్తు. ఆయన్ని తన నీతిని కనుబర్చాలని దేవుడు కల్వరి శిలువలో ప్రభు తన కుమారుడైన క్రీస్తు యొక్క ప్రాణాన్ని బలిగా అర్పించాడు. తన నీతిని కనుపరచబడాలని ఉద్దేశించి అంటాడు. పాపము లేని ఆయన్ని మన కోసం ఆయన పాపముగా చేశాడు. అది తర్వాత అది 2 కొరింథీ రాసిన పత్రికలో రాబడి ఉంది. తర్వాత ఆయన ధర్మశాస్త్రం దేని చేయజాలకపోయినో దేవుడు దాన్ని చేశాను. శరీరమును అనుసరింపగా ఆత్మను అనుసరించి నడుచుకున్న మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవాలని తన కుమారుని పాప శరీరాకారంతో పంపి తన శరీరం అందు శిక్షణ విధించను. రోమీయులకు రాసిన పత్రిక 2వ వచనంలో అనుకుంటా, ముందు భాగంలోనే ఉంది. శరీరమునకు శిక్ష విధించాడు ఆయన మన పాపం కోసం. ఆయన ఈ యొక్క ప్రేమ అనేది ఒక మర్మంగా యుగాల్లో దాచిపెట్టబడి ఉంది. ఇది ఈ కాలాల్లో చూసినా ఆయన ప్రేమ కనబడుతుంది, యుగాల్లో చూసిన ఆయన ప్రేమ కనబడుతుంది. తర్వాత భవిష్యత్ జ్ఞానంలో ఆయన ప్రేమ కనబడుతుంది. గతించిన కాలాల్లో, భూతకాలంలో, వర్తమాన కాలాల్లో ఆ ప్రేమ కనబడుతుంది. యుగాల్లో ఆ ప్రేమ నిర్మితమైంది. ఎక్కడ చూసినా సరే క్రైస్తవ జనాంగం విస్తరించడానికి ఈ మూలమైనటువంటి స్థానాలు నిలబడ్డాయి. కానీ నేటి క్రైస్తవులు ఈ స్థానాల నుంచి ఎందుకు తప్పిపోయారంటే ఈ లోకము చూపించే ఆకర్షణ ఒకటి, ఈ లోకం చూపించే తర్వాత ధనదాహం ఒకటి, ఈ లోకం చూపించే ఎన్నో రకాలైనటువంటి పనికిరాని ప్రేమలు ఒకటి, అది చెప్పడానికి నాకు కుదరదు. అటువంటివి ఈ లోకంలో పరిశుద్ధుని ప్రేమను విస్మరించారంటే పాడు చేసి పడేశారు అసలు. కానీ ఆయన మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై అన్నాడు దాంట్లో. ఆయన మీ ఎందుకు కరుణ చూపవలనని, దయ చూపించవలనని దీర్ఘశాంతం గలవాడై ఆయన ఈ లోకంలో ఆ యొక్క ప్రేమ యొక్క కణాలు ఈ భూమి మీద నిలబడ్డాయి, ప్రపంచవ్యాప్తిగా నిలబడ్డాయి. అవి లేని చోటు లేదు, అవి లేని స్థలం లేదు. అటువంటిది ఆ ప్రేమ అనేది అన్నమాట. ఒక మర్మంగా దేవుని మర్మమైన క్రీస్తు మర్మమైనటువంటి సంఘం అన్నమాట అర్థం. దేవుడు ఏ విధంగా తన కుమారుని రహస్యంగా దాచిపెట్టాడో అలాగే ఒక రహస్య మర్మం అంటే బయలుపరచబడినటువంటిది రహస్యం, అది ఎలా దాచిపెట్టాడో అలాగే సంఘం అనేది అంతర్య స్థాయి, ఒక క్రీస్తు యొక్క రహస్యంలో ఒక విశ్వాస యొక్క స్థాయి కేంద్రీకరించబడిందండి. దానికంటే దాచిపెట్టబడింది అన్నమాట అర్థం. తర్వాత ఈ సత్యాలు నేటి పరిశుద్ధ సంఘం అనేది అంత అమూల్యతను సంపాదించుకుంది. తర్వాత చాలా ప్రాముఖ్యత ఏంటంటే మహత్తరమైన శక్తి అన్నాడండి. ఎక్కడది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఆ బలాత్సయం చేత లేదా మహత్తరమైన శక్తి చేత బలాత్సయం చేత అని దాంట్లో రాశాడు. దాంట్లో అది ఎంత శక్తి ఎటువంటిదో కల్వరి ప్రేమ కూడా అటువంటిది.
అంటే ఎటువంటి పాప స్థాయిలో ఉన్న వ్యక్తినైనా తన బలాశయంతో బయటికి తీయగలిగే సామర్థ్యం కలిగినటువంటిది ఆ మహత్తరమైన శక్తి. ఒక వ్యక్తి పరిశుద్ధ జీవితం కోసం నడిచే విధానంలో ఎటువంటి వేదన అంగురార్పు ఆ వ్యక్తిలో ఉంటుందంటే క్రీస్తులో పరిపూర్ణత చెందడానికి ఒక వ్యక్తి త్వరితగతిలో పరిపూర్ణత చెందరు ఏ వ్యక్తి కూడా. ఈ పాప యొక్క కణాలు భూమి మీద అంత విజృంభించబడి అంటే అవి చాలా విస్తరించినటువంటి దినాల్లో పరిశుద్ధుడైన క్రీస్తుని నడిచే విధానంలో, ఆ వెలుగు సంబంధమైన మార్గంలో ఒక పరిశుద్ధుడు నడిచే విధానంలో ఎన్నో ఆటంకాలు వస్తాయండి. ఏమంటాడు, ఆ మాట చాలా ఇష్టం. ప్రభా, నీ నీతిని నేను ధరించుకున్నాను ప్రభా అంటాడు. దాంట్లో ఆ నీతి నన్ను వస్త్రంగా ధరించింది, నన్ను నువ్వు ధరించుకున్నావు అంటే పూర్తి మాట సరిగ్గా చెప్పలేకపోయినా తర్వాత అంటాడు యథార్థవంతుడినై అంటాడు. ఆ మాట చాలా ఇష్టం అండి. యథార్థవంతుడినై నీ సన్నిధిలో ప్రభా నేను ఎలా నడిచానో సవాల్ చేస్తున్నాడండి, యథార్థవంతుడిని. అదే మాట యోబు గ్రంథంలో, ప్రభా నన్ను తూకమయ్యి నా యథార్థతని, నాలో ఉన్న యథార్థత, నాలో ఉన్న నీతిని నీకు త్రాసులో తుయ్యి ప్రభా, తుయ్యి, ఒక్కసారి తుయ్యి. నీ సన్నిధిలో నేను త్రాసులో త్రూచబడితే నా యథార్థమైన జీవితం నీ సన్నిధిలో ఏ విధంగా ఉందో కూడా ప్రభు నువ్వు తెలుసుకుంటావు కదా అంటే, తన వ్యధలో అలా మాట్లాడినప్పటికీ కూడా ఆ మాటలో సత్యం లేకపోలేదండి. ఆ మాటలో సత్యం లేకపోలేదు. తన దుఃఖ స్థితిలో యథార్థవంతుడినే ప్రభు అంటాడు. హిజ్కియా అంటాడు, మరణ పడక మీద ఉన్నప్పుడు యథార్థవంతుడిని నీ సన్నిధిలో నేను ఎలా నడిచానో ప్రభా కన్నీళ్ళు విడిచి ప్రార్థించాడు. హిజ్కియా బైబిల్ గ్రంథంలో రాయబడింది. యథార్థవంతులు వర్ధిల్లుదురు. యథార్థవంతులు నీ ప్రభు జ్ఞాపకం చేసుకోక మానడు. యథార్థవంతులు నిత్యం నిలుచు కట్టడం వలె ఉన్నారు. యథార్థ హృదయంలో నీతి నిలబడి ఉంది. ఆ నీతి జీవదాయకమైన నీతి. నా యథార్థత నీ యథార్థత అది నిన్ను సంరక్షించును కాక అని రాయబడింది బైబిల్ గ్రంథంలో. యథార్థత అనేది, ఆ యథార్థతలో ప్రభు కన్నులు నీతివంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నది అని రాయబడి, ఆయన యథార్థవంతులను పై దృష్టించే దేవుడు. ఆయన యథార్థవంతులను ఆయన దృష్టి యథార్థవంతుల్లో చుచ్చుకుపోతుంది. ఎందుకు చుచ్చుకుపోతుందంటే, ఎక్కడైతే ఆయన కణజాలాలు ఉన్నాయో ఎక్కడైతే ఆయన గుణగణాలు ఉన్నాయో అందులో ఆయన కళ్ళు అందులో చుచ్చుకెళ్ళిపోతాయండి లోపలికి. ఎంత ఉన్నతమైన స్థాయి దేవుడి పరిశుద్ధులు ప్రభు ఇచ్చాడో ఒకసారి ఆలోచించుకోవాల్సింది. అందుకోసం ఆ మహత్తరమైన శక్తి చేత భూమి నిర్మించబడింది. మనకు తెలుసు కదా, మహత్తరమైన శక్తి చేత భూమి నిర్మించబడింది. ఒకసారి ఆలోచించండి, ఆయన భూమి మీద ఆయన శూన్యంలో రాయి వేసాడు. ఆయన ఆ రాయి వేసినప్పుడు, ఆ గోడమది రాయి వేసినప్పుడు ఆయన ఒక స్టోన్ వేసాడు దేవుడు. అలాగే ఆ మహత్తరమైన శక్తి ఆ యొక్క గోళాన్ని తన హస్తకథల్లో పట్టుకుంది అన్నమాట అర్థం. అలాగే ఆ మహత్తరమైన ప్రేమ చేత మనల్ని ప్రేమించాడు. ఆ మహత్తరమైన ప్రేమ, కలువరి ప్రేమ, ఆయన ఒక్కడు తప్పితే ఈ భూగోళంలో మనుషులు ఎవరు సంరక్షించగలరు. ఆ ఒక్కడు తప్పితే, ఆ మహత్తరమైన శక్తి కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, ఆ బ్రాహ్మణ సేవ చేత తప్పితే ఈ భూలోకంలో ఉన్న జనాంగాల్ని, ఒక్క జనాంగం కాదు, 10 సంవత్సరాల జనాంగం కాదు, యుగాల్లో ఉన్నటువంటి జనాంగాన్ని రక్షించడానికి, పాపం విమోచించడానికి ఆయన ఒకటి సమర్థుడు. ఆ మహత్తరమైన ప్రేమ, ఆ శక్తిని ఒక వ్యక్తి వివరించదాలడు అదనమాట అర్థం. అది చెప్పబడుతూ ఉంది బైబిల్ గ్రంథంలో. అందుకోసమే జగత్ పునాది వేయబడక మునిపే ఆయన ప్రేమించిన ప్రేమ, అది జగత్ పునాది వేయబడక మునిపే అంటే భూమికి పునాది వేయబడక మునిపే ఆయన ప్రేమించిన ప్రేమ అటువంటిది అన్నమాట అని అర్థం జ్ఞాపకం చేసుకోవాల్సింది. దేవుని వాక్య భాగాలు చూసినట్లయితే కనుక ఎంత ప్రేమించాడు దేవుడు లోకాన్ని అనేది యోహోషువ 1 అధ్యాయంలో దేవుడు లోకం ఎంతగానో ప్రేమించాను, తన అద్వితీయ కుమారుని పుట్టిన వారిని విశ్వాసించు ప్రతివాడును ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సెంటెన్స్ చూసుకోండి. అది 1 అధ్యాయంలో రాయబడి ఉంది, 1 అధ్యాయంలో యోహోషువార్తలో. తర్వాత ఈ ప్రేమను గురించి ఎన్నో వాక్య భాగాలు రాయబడి ఉన్నాయి. ప్రేమామయుడైన దేవుడు ఏమంటున్నాడు, ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ఎన్ని వాక్య భాగాలు ఉన్నాయండి ఈ పత్రికల్లో. ప్రేమ అనేది ఒక గోళం అండి చెప్పాలండి, ఒక అదృశ్యమైన గోళం, దైవికమైన స్థలాల్లో నుంచి, దైవికమైన మార్గాల నుంచి, దైవికమైన ఆ మహిమ యొక్క తేజస్సులో నుండి ఒక గోళం భూమి దిగి వచ్చిందండి. అది మహిమాయుక్తమైన గోళం. అందులో దైవత్వం యొక్క క్రీస్తు యొక్క పరిపూర్ణత, దైవత్వం యొక్క క్రీస్తు యొక్క సంపూర్ణత, పరిపూర్ణత, దైవస్వరూపి అయిన క్రీస్తు యొక్క ఉన్నతమైన స్థానాలు అందులో దాచిపెట్టబడి ఉన్నాయి.
తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంచారం అందులో దాచిపెట్టబడి ఉంది. ఆ గుణం అనేది ఈ భూమి మీద తిరుగులాడిందండి. తిరుగులాడింది. కాలం సంపూర్ణమైంది. దేవుడు తన కుమారుని ఈ లోకంలోకి పంపాడు. మత్తయి సువార్త, ఈ లోక స్వార్థలో రాయబడి ఉంది ప్రభు ఈ లోకంలో పుట్టడం అంటే ఒక దైవికమైన రూపం భూమి మీద వెడలింది. ఎందుకంటే ఈ పాపం నుంచి మనుషులు విడిపించడానికి. ఈ పాపం నుంచి ఏ వ్యక్తి విడిపించబడలేడండి. నేను చెప్పాను, ఈ లోకం అంతా పాప కణాలతో నింపడి ఉంటే ఒక వ్యక్తి ప్రభువుని వెంబడించడంలో నీతితో, యథార్థతతో, పరిశుద్ధతతో, ప్రేమతో ఆయన గుణాలని సంతరించుకొని ఆయనలో నడవడం అనేది సామాన్యమైన విషయం కాదు. కలువరి ప్రేమను వెంబడించడం అనేది, కలువరి శిలువను వెంబడించడం అనేది, ఆయన కలువరిలో చూపిన ప్రేమలోనికి తన అడుగులు వేయటం అనేది ఒక వ్యక్తికి సాధ్యపరచబడదు. ఎందుకంటే అంత కఠినంగా అనిపిస్తుంది. దానివల్ల ఎన్నో తొందరలు వస్తాయి. కుటుంబంలో తొందరలు వస్తాయి, సంఘంలో తొందరలు వస్తాయి, తన స్వకీయుల మధ్య నుంచి తొందరలు వస్తాయి, తన తల్లిదండ్రుల చేత తొందరలు వస్తాయి, భర్త చేత లేదా భార్య చేత, పిల్లల చేత తొందరలు. ఆ ప్రేమను వెంబడించడానికి, ఆ ప్రేమలో నడవడానికి ఎన్నో శ్రమలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ ప్రేమ కణాలు నీలో ఉన్నాయి కాబట్టి అవి ప్రకాశించే ఉన్నటువంటి క్రీస్తు యొక్క దైవిక స్వరూపం అది, క్రీస్తు యొక్క మహిమ యొక్క స్వరూపం అది. ఆ మహిమ స్వరూపం, దైవ స్వరూపం బైబిల్ గ్రంథంలో నీకు లభించింది. ఎందుకంటే అది పరిశుద్ధ రక్తం ద్వారా నీ ఆత్మలో సమైక్యత చెందింది. ఆ మార్గాలు, ఆ సమైక్యత చెందిన మార్గాలు నువ్వు విడిచిపెట్టుకోవడానికి నువ్వు ఇష్టపడవు. నువ్వు కాదు, నేను కూడా ఇష్టపడను. అటువంటి మార్గాలు ఎన్నుకుని ఈ పాపంలో పట్టడానికి ఏ వ్యక్తి కూడా ఇష్టపడ్డావు. ఈ పాప లోకంలో జీవించడానికి అంటే ఈ పాప సంబంధమైన కార్యాల్లో నిమగ్నం అవడానికి ఏ వ్యక్తి ఇష్టపడ్డాడు ఎక్కడి నుంచి పారిపోతాడు, బయటకు వచ్చేస్తాడు. ఎందుకంటే ఆ యొక్క ప్రేమ కానీ, అందులో ఉన్న దివ్యమైన శక్తి కానీ, ఆయన దివ్యమైన కణజాలాలు కానీ ఆత్మలో ఒక ఉన్నతమైన స్థానాన్ని అలంకరింపజేసినాయండి. దానికోసం ఈ లోకంలో ఒక తల్లి కానీ జీవిస్తారండి. పిల్లలు ఆ మార్గాల్లో పెంచడానికి అందుకే అంత ప్రయాసపడతారు, అందుకే అంత వేదన పడతారండి. ఎందుకు అంత వేదన పడతారంటే, అయ్యో ఈ మార్గాల నుంచి వీళ్ళు వెళ్ళలేకపోతున్నారు, ఈ మార్గాల్లో వాళ్ళు క్రీస్తుని కనుగొనలేకపోతున్నారు, ఈ లోకంలో ఉన్నదంతా నాదే అనుకుంటున్నారు అని ఆ తల్లిదండ్రులు ఆ పిల్లల కోసం అంత వేదన పడతారండి. ఆ ఉన్నతమైన మార్గం, ఆ బలాశయం చేత అని రాయబడి ఉందండి. మహత్తరమైన శక్తి చేత, ఆ మహత్తరమైన ప్రేమ చేత ప్రభు మనం ప్రేమించే విషయం నేను మీతో జ్ఞాపకం చేస్తున్నాను. అందుకోసం బైబిల్ గ్రంథంలో సంపూర్ణత అందు నివసించవాలని సిలువ రక్తం చేత సంధి చేసి నేను ముందు భాగంలో చెప్పాను ఆ వాక్య భాగాన్ని. తర్వాత తన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మం మనకు తెలియజేసి, బైబిల్ గ్రంథంలోనే ఉంది 1వ అధ్యాయంలో, తన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మం మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞానం వివేచన కలుగునట్లు ఆ కృపను మన ఎలా విస్తరింపజేసాను. దయా సంకల్పం అన్నాడు అక్కడ. మొట్టమొదటి ఏమన్నాడంటే వాక్యం ధరించింది ఆయన జగత్ పునాది వేయకూడే పని మనపై ప్రేమ చేత అన్నాడు. ఇక్కడ తన దయా సంకల్పం, ఆయన సంకల్పం, మానవుని పట్ల ఆయనకున్న సంకల్పం ఎంతో దయతో కూడింది. ఎంత తప్పు చేసినా, ఎన్నిసార్లు వెనుకకు జారినా, ఎన్నిసార్లు ఎదురాడినా, ఈ లోకంలో ఎన్నిసార్లు పాపంలో జీవించిన ఆ దయా సంకల్పం, ఎంతో ఎనలేని దయా సంకల్పంతో ప్రభు ప్రేమించాడండి. ఆ ప్రేమకి దాసులవుతున్నారా లేదనేది ప్రశ్న మాత్రం హృదయంలో వేసుకోవాల్సి ఉంది అనమాట. ఆయన తన కృపను మనలో విస్తరింపజేసాను. దేవుని సంకల్పంలో దయ దాచిపెట్టబడి ఉంది, దేవుని సంకల్పంలో కృప దాచిపెట్టబడి ఉంది, దేవుని సంకల్పంలో దయ, కృప, ప్రేమ ఇవన్నీ కూడా దాచిపెట్టబడి ఉన్నాయి. ఆయనకు అనాది సంకల్పం అంటే ఆయన భూమికి పునాది వేయబడుకునిపై ఆ అనాది సంకల్పంలో ఈ మార్గాలన్నీ ఈ స్థానాలన్నీ బైబిల్ గ్రంథంలో దాచిపెట్టబడి ఉన్నాయి. అందుకోసం పరిశుద్ధులలో దయాళత్వం అనేది ఆత్మిక ఫలం ఉండేది. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వం అంటే దయ అంటే అది ఆత్మిక ఫలం. ప్రేమ అనేది ఆత్మిక ఫలం. ప్రేమ, సంతోషం, సమాధానము ఆత్మిక ఫలం. ఎన్నో ఫలాలు ఉన్నవి. ఎందుకంటే దేవుని ప్రేమ మన హృదయంలో కృంభరించబడినప్పుడు ఆత్మ తప్పకుండా ఈ ఫలాలు అనుభవించాలండి, పొందాలి. ఈ ఆత్మీయ ఫలం లోకానికి ఇవ్వాలి, సంఘానికి ఇవ్వాలి, కుటుంబం ఇవ్వాలి. కొన్నిసార్లు తప్పిపోయినా సరే, మనోరీత్యా తప్పిపోతున్నా సరే, కానీ హృదయంలో ఉన్నటువంటి ఆయన దేవుడి చేత కరుణా కటాక్షాలు పొందినటువంటి హృదయం యొక్క అంతఃకరణ వాటన్నిటిని అధిగమించి ముందుకు వెళుతుందనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత ఆయన దయా సంకల్ప చొప్పున పరిశుద్ధులలో దయాళత్వం అనేది ఒక ఆత్మఫలం అండి. ఆత్మ తప్పకుండా ఆ ఫలం అనుభవించాలి అంటాడు. ఫిలిప్పీ రాసిన పత్రికలు అంటాడు, క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ మీద మిమ్మల్ని ఎంత అపేక్షించున్నాను, దేవుడే నాకు సాక్షి అంటాడండి. క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి, ఆయన దయారసం నా హృదయంలో ఉంది కాబట్టి నేను మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నానో, నేను మిమ్మల్ని నా హృదయంలో ఎలా ఉంచుకున్నానంటే అదే అనమాట సేవకునికి సేవా జీవితం యొక్క ప్రప్రదమైనటువంటి ఫలం యొక్క పరిశుద్ధుని యొక్క ఫలం యొక్క లక్షణం ఏంటంటే అది
నేను మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నానో, ఈ ప్రేమ కలుషితం లేదు, ఈ ప్రేమలో ఏదైనా పాపం లేదు, ఈ ప్రేమలో అపవిత్రత లేదు. చూచే వాళ్ళ కళ్ళకి అపవిత్రంగా ఉండొచ్చు, కానీ అంతరంగంలో ఎంతో పరిశుద్ధమైన ప్రేమ. ఎందుకు అంత ప్రేమిస్తున్నానంటే క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ మీద నేను ఎంత ప్రేమ కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి. మీరు శ్రేష్టమైన ఫలములు ఫలించినట్లుగా మీ ప్రేమ తెలివితో, అది ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో రాయబడి ఉంది. మీరు శ్రేష్టమైన ఫలం పొందినట్లు మీ ప్రేమ తెలివితోనూ సకల విధమైన అనుజ్ఞానం మీరు అభివృద్ధి పొందవల్లని, ఇందువలన దేవునికి మహిమ స్తోత్రం కలుగునట్లు యేసుక్రీస్తు వలన నిష్కపటమైన ప్రేమ కలిగిన వారే ఉండాలని. మీరు చదువుకోండి, తప్పు చెప్తున్నానేమో కానీ ఆఖరిలో యేసుక్రీస్తు వలన నిష్కపటమైన ప్రేమ యొక్క స్థానాలు మీరు ఆ నిష్కాపట్యం, నిర్దోషత్వం ఈ ప్రేమలో, కలవరి ప్రేమలో దాచిపెట్టబడి ఉన్నాయండి. అది గనక హృదయంలో లేకపోతే నిర్మలత్వం, నిష్కాపట్యం, పరిశుద్ధత అనేవి ఆత్మకు లభించవు, ఎట్టి పరిస్థితి లభించవు. క్రీస్తు కలవరి ప్రేమ హృదయంలో నీ కాఠిన్యాన్ని, నీ పాపాన్ని, నీ అపవిత్రతని, నీ దోషంతో కూడిన హృదయాన్ని తుడిచివేస్తూ నీ హృదయాన్ని కడిగి పరిశుద్ధపరిచి అందులో ఆ ప్రేమ నిలుపుద్దండి. అది నిర్దోషమైన నిష్కపటమైన కలవరి ప్రేమ. ఎందుకంటే ఆయన అమూల్యమైన రక్తం చేత, నిర్దోషమైన నిష్కపటమైన అమూల్యమైన రక్తం చేత మిమ్మల్ని కడిగాడని, మిమ్మల్ని విమోచించాడని మీకు తెలియదా అంటాడు పేతురు రాసిన పత్రికలో. అటువంటిది దానిలో నిర్దోషత్వం, నిష్కాపట్యం, ఆత్మ లభించే నిర్దోషమైన మనస్సు, కుటిలత్వం లేనిది, వాక్యం బోధిస్తే కుటిలత్వం కానీ, ఏదైనా ఇతరులకు చెప్తే కుటిలత్వం కానీ అందులో లేనిది, యథార్థమైన బోధ, క్రీస్తుని అనుసరించి, క్రీస్తు సత్యాలు అందు ఇమిడి ఉండగా అటువంటి మార్గాలు అనుసరించి ఆ బోధ దాచిపెట్టబడి ఉంటుందని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. అందుకోసం శ్రేష్టమైనది ప్రేమ, అందులో దయారసం దాచిపెట్టబడి ఉందండి. దయతో కూడినటువంటి ఆ యొక్క ఎసెన్స్ అనేది, ఆ మాధుర్యం అనేది ఆ ప్రేమలో దాచిపెట్టబడి ఉందని మీ మధ్యలో నేను మాట్లాడుతుంటున్నాను. క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ మీద నేను ఎంత అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే సాక్షి అంటాడు దాంట్లో. అందుకోసం శ్రేష్టమైనది ప్రేమే అన్నాడు 1 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఆఖరి భాగంలో. మళ్ళీ అంటాడు ఎఫెసీయుల పత్రికలో, ఆత్మయందు ఏ దయారసమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులు ఉన్నట్లుగా ఏక ప్రేమ కలిగి ఏకభావం గలవారే ఉండి ఒకదాని ఎందే మనస్సును సంపూర్తి చేసుకోండి. అంటే ఏ దయారసం మీలో ఉంటే అంటాడు దాంట్లో, ఇదేంట్లో ఉందంటే ఏక ప్రేమ కలిగి ఏకభావం గలవారే ఉండి, ఏక మనస్కులై ఉండి, ఏక ప్రేమ కలిగిన వారై ఉండి మీ సంతోషాన్ని పరిపూర్ణం చేసుకోండి. అందులో ఏకాత్మ, ఏక మనస్సు, ఏక ప్రేమ, వీటిల్లో ఆత్మలో ఏ దయారసం ఉంటే, ప్రభు యొక్క దయారసం మీలో ఉంటే ఇవన్నీ కలిగి ఉంటారు అన్నమాట అర్థం. ఇవి కలిగి ఉంటారా? అటువంటి దయారసం హృదయంలో పొంగి పారుతూ ఉంటున్నప్పుడు దేవుని యొక్క సంఘాల్లో నీతి ప్రవహిస్తుంది, దేవుని యొక్క సంఘాల్లో సమాధానం ప్రవహిస్తుంది. దుష్టులైన మనుషులు కూడా, ఎదురాడే మనుషులు కూడా కింద పడిపోతారు, నేల పడిపోతారు. ఎందుకంటే కలవరి ప్రేమ యొక్క మార్గం అటువంటిది అనమాట. అటువంటి కలవరి ప్రేమలో ఆత్మ నిలబడి ఉంటే ధన్యురాలు అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. తర్వాత మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుడి ఎడల తనకున్నటువంటి ప్రేమ అనే తీతు పత్రిక 3వ అధ్యాయంలో రాబడి ఉంది. ఎక్కడ వచ్చిన జ్ఞాపకం లేదు. ఆ మాట ఏంటంటే, మన రక్షకుడైన దేవుని యొక్క దయ, రక్షకుడైనటువంటి క్రీస్తు దేవుడు ఆయన యొక్క దయ, మానవుల ఎడల ఆయనకు ఉన్న ప్రేమ ప్రత్యక్షమైందండి. ప్రేమ అంటాడు తిమోతి నా కుమారుడా తిమోతి, క్రీస్తు యేసు యొక్క కృపచేతను బలవంతుడుగా ఆయన మృతులను లేచిన ఆ ప్రేమను జ్ఞాపకం చేసుకున్నావు. నువ్వు బలహీనుడు అయిపోయావను అనుకుంటే, నువ్వు శక్తిహీనుడు అయ్యావను అనుకుంటే, నువ్వు మృతులో నుంచి లేచిన క్రీస్తు ప్రేమను ఒకసారి జ్ఞాపకం చేసుకో తిమోతి నువ్వు. ఎందుకంటే నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత నువ్వు బలవంతుడుగా ఆ కృపచేత ఒక వ్యక్తి బలవంతుడు అవుతాడండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో నా కృప నీకు చాలు అన్నప్పుడు ఆ కృప యందు మన అడుగులు నిర్మితమవుతాయండి. ఆ కృప యందు మన జీవితం నిర్మితమవుతుందండి. ఎన్ని బలహీనమైన పరిస్థితులు చుట్టుకున్నా సరే సేవా జీవితంలో ఆ కృప ఆత్మ నింపుతుందండి, ఆత్మను బలపరుస్తుందనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. దేవుని చిత్తమును గురించిన మర్మం మనకు తెలియజేసి సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృప మనలో విశ్రమించేసాను. సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది. మానవుడి ఎడల ఆయనకున్న ప్రేమ ప్రత్యక్షమై రాయి ఉంది కదా. దాంట్లో ఆయన సంపూర్ణమైన కృపను మన పట్ల సంపూర్ణమైన కృప అన్నాడు. ఇక్కడ
ఇక్కడ ఒక్కచోటే సంపూర్ణమైన కృప అని రాయబడి ఉందండి. నాకు మరెక్కడ దొరకలేదు, కానీ కృప గురించి ఎన్నో విషయాలు మీతో మాట్లాడాను, కానీ ఇక్కడ మాట్లాడే విషయంలో సంపూర్ణమైన కృప, మానవుడు ఆయనకు ఉన్న ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు దాంట్లో సంపూర్ణమైన విమోచన కలుగునట్లు తన కృపను, ఆ విమోచనలో సంపూర్ణమైన కృప దొరికిందండి. ఆ విమోచనలో సంపూర్ణమైన కృప దొరికింది. ప్రభు యొక్క విమోచన మార్గంలో సంపూర్ణమైన కృప దొరికింది. ఆ కృప అనేది దైవత్వం యొక్క మార్గాల్లో ప్రవహించింది. ఆ కృప అండి. రక్తం యొక్క మార్గాల్లో ప్రవహించింది. ఆ కృప అండి. రక్తం యొక్క దారాల్లో కృప ప్రవహించిన కృప దైవత్వం యొక్క మార్గాల్లో కూడా ప్రవహించిందండి. మహిమ యొక్క మార్గాల్లో కూడా ఆ కృప ప్రవహించిందండి. ఎవరిలో ప్రవహించిందంటే పరిశుద్ధుల్లో ప్రవహించిందండి. అందుకోసం కృపామహిమ అయిపోయిందండి. అందుకోసం కృపామహిమ అయిపోయింది. క్రీస్తు యేసు రక్తం దారిలో నుంచి ప్రవహించింది. రెండవదిగా ఆయన దైవత్వం నుండి ప్రవహించింది. ఆయన మహిమ నుండి ప్రవహించింది. ఏంటంటే ఆ కృప మనల్ని చుట్టుకుందండి. అది సేవలో ప్రధానమైన భాగం. ఇది కనుక చుట్టుకోకపోతే ఏ సేవకుడు సేవ చేయలేరని చెప్తున్నాను మీకు. నేను అనుకుంటాను రాత్రులు ఎన్నోసార్లు ప్రభా ఈ సేవ నేను చేయలేను అనే మాటని చాలాసార్లు అంటానండి నేను. ఎందుకంటే చాలా కష్టం ప్రభా ఈ సేవ చేయటం. ఒక అబలలు అంటారు స్త్రీలు, అటువంటి వ్యక్తిని నేను, అంత దీనస్థితిలో ఉన్న వ్యక్తిని నేను. అటువంటి దాన్ని నీ సేవ చేయటం ప్రభా నాకు చాలా కష్టం ఇది. ఎందుకంటే దీనిలో దాగి ఉన్న రహస్యాలు మర్మాలు విడదీయటం అనేది ప్రభా నీ ప్రత్యక్షత ఆత్మను అనుగ్రహిస్తే తప్ప ఈ సేవా జీవితంలో ప్రభా నేను కొనసాగలేనని ఎన్నోసార్లు దేవుని బ్రతిమలాడుకునేదానండి. నా అంతరంగ జీవితం ఒక దేవుని తప్పితే ఎవరు కూడా తెలియదు అనే విషయాన్ని మీద ఏ వ్యక్తి కూడా తెలియదండి. నా హృదయంలో ఉన్నటువంటి సంఘం పట్ల కానీ బిడ్డల పట్ల కానీ ఉన్న ప్రేమ అనేది ఎవరికి కూడా తెలియదు. అది తెలిస్తే వాళ్ళు ధన్యులైపోతారు. అటువంటి కలువరి ప్రేమను ఆత్మకి రుచి చూపించాడు దేవుడు. అది మాత్రం నాకు తెలుసు. ఆ కలువరి ప్రేమ రుచి చూపకపోతే ఈ విధంగా ఈ స్వార్థ సేవని మోసుకొని ప్రకటించడానికి నాకు సాధ్యపరచబడేది కాదండి. అనేకుల చేత పడేదాన్ని కాదు, ఏమాత్రం కూడా కాదు. ఎందుకంటే ఈ కలువరి ప్రేమ సహిస్తుంది, ఓర్చుకుంటుంది, తాళుకుంటుంది, నమ్ముతుంది, దీర్ఘకాలం సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనము విచారించుకునదు, త్వరగా కోపపడదు, అపకారాన్ని మనసులో ఉంచుకోదండి. ఎవరి మీద ఏ అపకారాన్ని కూడా మనసులో ఉంచుకోదు. ఎవరి మీద కూడా ఉంచుకోదండి అపకారం మనసులో. ఏదైనా మనసులో అపకారం ఎవరి మీద పెట్టుకుంటే సేవ చేయలేరండి. ఒకరిని ధృవీకరిస్తే సేవ చేయలేరు. ఆత్మలో అపరిపూర్ణమైన దయారస్వం అనేది ఆత్మలో పొంగి పారదని విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. అటువంటిది ఈ యొక్క వాక్య భాగం. క్రీస్తు యేసు యొక్క దయారస్వాన్ని బట్టి మీ అందరి మీద నేను ఎంత అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి అన్నాడండి. మీరు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు అన్నాడు. దాంట్లో ఆ సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు, అటువంటి జ్ఞాన వివేచన ఆత్మకి ఇవ్వడిందనే సత్యాన్ని మీ మధ్యలో నేను మాట్లాడుతుంటున్నాను. తర్వాత దేవుని వాక్య భాగంలో దేవుని సంపూర్ణతలో దాచబడిన క్రీస్తు, ఒక వ్యక్తి క్రీస్తు అనుసరించినట్టు నడిస్తే, ఆయన మార్గాలు నడిస్తే దేవుని యొక్క సంపూర్ణతలో ఆ వ్యక్తి దాచిపెట్టబడి ఉన్నట్టేనండి. దేవుని యొక్క పరిపూర్ణమైన ఫలం ఆత్మ ఫలించినట్లే. ఒక వ్యక్తి క్రీస్తు రక్తంలో విమోచించబడిన వ్యక్తి, క్రీస్తు నీతిలో ప్రవహించిన ఆ హృదయం, ఆ నీతిలో కలువరి నీతిలో ప్రవహించిన ఆ హృదయం దేవుని సంపూర్ణతలో దాచిపెట్టబడింది. అది కనుక ఆ వ్యక్తి పొందకపోతే సేవలో ఆ బలాత్సయం పొందలేరు సరికదా. దేవునికి సంపూర్ణతలో ఆ వ్యక్తి ఇమిడి ఉండేటనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత కలువరి ప్రేమ కానీ, కృప కానీ, జ్ఞానం కానీ, పరిశుద్ధత కానీ, ఇవన్నీ కూడా సంపూర్ణతను చూపిస్తున్నాయి. సంపూర్ణత అనేది అంటే ఫుల్నెస్ ఆఫ్ గాడ్ అంటే, ఫుల్నెస్ ఆఫ్ గాడ్ అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క సంపూర్ణత, దేవుని యొక్క పరిపూర్ణత అనే విషయం చూపించబడుతుంది. కలువరి ప్రేమ కానీ, కృప కానీ, జ్ఞానం కానీ, పరిశుద్ధత కానీ, ఇవన్నీ కూడా సంపూర్ణతను చూపిస్తున్నాయి, పరిపూర్ణమైన మార్గాలు చూపిస్తున్నాయి. పరిపూర్ణమైన మార్గం సంపూర్ణత అనేది కొలస్సీ పత్రిక కూడా 0వ వచనంలో పరిపూర్ణత అనేది క్రీస్తు రక్తంలో ఇవన్నీ కూడా దాచిపెట్టబడి ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రధానమైన విభాగాలు. అంతేకాదు దేవుని గుణగణాలు కూడా అందులో ప్రధానమైన విభాగాలుగా ఆత్మకు అందించబడిన ఇవన్నీ సత్యాలు కూడా అది జ్ఞాపకం చేసుకోండి. తర్వాత చూసినట్టయితే ఇవన్నీ కూడా విమోచన మార్గాల్లో దాచిపెట్టబడి నేను చెప్పాను. ఇవి ఎవరు కూడా సపరేట్ చేయలేరు. ఎందుకు సపరేట్ చేయలేరంటే నీ ఆత్మ పొందినటువంటి స్వాస్థ్యం విమోచన మార్గాల్లో, అది క్రీస్తు రక్తం నుండి పొందినటువంటి మార్గాల్లో ఈ ఎవరు కూడా నీ నుంచి సపరేట్ చేయలేరు. నీ నుండి ఏదైనా సపరేట్ ఎవరైనా చేశారంటే ఒక పాపమే సపరేట్ చేస్తుంది. మానవుని యొక్క చేసే పాపం అనేది ఒక వ్యక్తిని ఈ పరిశుద్ధ స్థానాల నుంచి సపరేట్ చేస్తుంది. అది తప్పితే మరి ఏది కూడా సపరేట్ చేయలేదు అన్నమాట అర్థం దీని వాక్య భాగాల్లో. తర్వాత విశ్వాసం ద్వారా చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే విశ్వాసం ద్వారా దేవుని కృపలోనికి మనం
మనం దాచిపెట్టబడ్డాం, ప్రవేశించాం విశ్వాసం ద్వారా. విశ్వాసం ద్వారా దేవుని కృపలోనికి, విశ్వాసం ద్వారా దేవుని జ్ఞానంలోనికి. ఎన్ని ఉన్నాయంటే చాలా ఉన్నాయి. విశ్వాసం ద్వారా దేవుని కృపలోనికి, విశ్వాసం ద్వారా దేవుని జ్ఞానంలోనికి, విశ్వాసం ద్వారా దేవునికి నీతిలోనికి. ఇలాగా ఒక విశ్వాసం అనేది కేంద్రీకృతమైంది. పరిశుద్ధ రక్తంలో కేంద్రీకృతమైనటువంటి ఆ పరిశుద్ధ స్థానం అనేది విశ్వాసం ద్వారా అనేది తండ్రి కుమార పరిశుద్ధాత్ముడైన దేవుడు నివసించే ఆ విశ్వాసం యొక్క స్థానం నేటి పరిశుద్ధిలో నివసించినప్పుడు ఈ యొక్క మార్గాలు ఆత్మ తెలియపరచబడ్డాయి. విశ్వాసం ద్వారా దేవుని కృప, విశ్వాసం ద్వారా అదేంటి జ్ఞానము, విశ్వాసం ద్వారా నీతి, విశ్వాసం ద్వారా పరిశుద్ధత, నీతి ద్వారా కృప ఇలాగ ఉన్నాయి వాక్య భాగాల్లో. అందుకోసం 5వ అధ్యాయం రోమీయుల రాసిన పత్రిక, 6వ అధ్యాయం రోమీయుల రాసిన పత్రిక అంత ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయాలు అవి అధ్యాయాలండి. ఇవన్నీ కూడా అపోస్తలుడైన పౌలు క్రీస్తుతో ఆయన దమస్క మార్గంలో తన హృదయ అంతరంగం అనేది ఆయన రూపాంతరపరచబడ్డాడు. ఎలా రూపాంతరపరచబడ్డాడంటే క్రీస్తు మహిమలో రూపాంతరపరచబడ్డాడు. క్రీస్తు మహిమ యొక్క స్వరూపం ఆత్మకి తటస్థించినప్పుడు, అయిపోయిన పాపం విడనాడబడినప్పుడు క్రీస్తు యేసు యొక్క మహిమ యొక్క కణాలతో ఆత్మ రూపాంతరపరచబడిందండి. ఇది పరిశుద్ధులో జరగాలి. రక్తం యొక్క పరిపూర్ణతలో ఒక వ్యక్తి నిలబడినప్పుడు, పరిశుద్ధత యొక్క రక్తం యొక్క పరిపూర్ణతలో ఒక వ్యక్తి నిలబడినప్పుడు క్రీస్తు యొక్క మహిమ యొక్క స్థానాల్లో ఆత్మ పరిపూర్ణత చెందుదనే విషయం ఒక వ్యక్తి జ్ఞాపకం చేసుకోవాల్సింది. దేవుడు ఇంత ఉన్నతమైన స్థానాలు నేటి పరిశుద్ధులకు ఇచ్చాడండి. మీరు ఇదేదో చెప్తున్నాను అనుకోవద్దు, కానీ పరిశుద్ధులైన వారి హృదయాల్లో ఈ వాక్య భాగాలు ప్రకాశిస్తాయండి, నక్షత్రాలాగా ప్రకాశిస్తాయి. నేను మీకు వాక్యం చెప్తున్నానని కానీ నేను ఈ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు నా ఆత్మ ఎంతో పరవశించింది. నా ఆత్మ నేను వినలేని సత్యాలు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు నా ఆత్మ వివరిస్తున్నప్పుడు నా ఆత్మ పరవశించిందని నేను మీతో చెప్తుంటున్నాను. నేను వినలేని విషయాలు, ఎక్కడ వినలేని వాక్యోపదేశాలు ఈ ఆత్మలో నాకు బయలుపరిచిపెట్టినప్పుడు ఎంతమందికి ఉపయోగం లేకపోయినా సరే కొంతమంది పరిశుద్ధులు మాత్రం వారు మహిమ యొక్క స్థానాల్లో నిలబడతారని ప్రభు నాతో మాట్లాడిన వాక్యాన్ని మీ మధ్యలో నేను పంచుకుంటున్నాను, ఈ సత్యాన్నింటినీ కూడా. తర్వాత కృప, ప్రేమ అనేవి, కృప కానీ ప్రేమ కానీ అనేవి, నీతి అని ఇవన్నీ కూడా క్రీస్తు రక్తం ద్వారా నిబంధన చేయబడ్డాయి. కృప, ప్రేమ, నీతి ఇవన్నీ కూడా కల్వరి రక్తంతో నిబంధన చేయబడ్డాయి. నీతి కలిగినటువంటి కృప, నీతి కలిగినటువంటి ఆ ప్రేమ, తర్వాత కల్వరి నీతిలో ప్రకాశించిన నీతి, జీవప్రదమైన నీతి, అవి రక్తం చేత నిబంధన చేయబడ్డాయి. అందుకోసం జీవప్రదమైన నీతి ప్రవహించింది పరిశుద్ధుల జీవితాల్లో. జీవప్రదమైన నీతి పరిశుద్ధుల జీవితాల్లో ప్రవహించకపోతే ఈ పరిచర్య ప్రవహించేది కాదు. తర్వాత కృప అనేది మహిమకరమైనటువంటి ఆ కృప, సంపూర్ణమైన ఆ కృప పరిశుద్ధుల హృదయాల కట్టడాలు కట్టింది కాబట్టి ఆ కట్టడాలు మహిమకరంగా ప్రకాశించే, అది కృపామహిమగా ప్రకాశించే, లేకపోతే పరిశుద్ధులు సంఘానికి ఉపయోగపడేవారు కారు. ఇది పరిశుద్ధుడైన ప్రభు పరిశుద్ధులకు ఇచ్చినటువంటి అపురూపమైన మార్గాలు ఇవి, నీతి ఉచితమైన మార్గాలు. అలాగే ప్రేమ కూడా అంత అత్యున్నతమైనది, అది మహిమకరమైనది. ఈ లోకం చూసింది కాదు, ఈ లోకం గ్రహించింది కాదు. ఈ ప్రేమ అనేది ఆత్మలో ప్రకాశించింది ప్రేమది, మహిమాయుక్తంగా ప్రకాశించింది ఆ ప్రేమ. అందులో ఎన్ని కణజాలాలు ఉన్నాయో, ఈ భూలోకం ప్రకాశించినప్పుడు ఎన్ని కణజాలాలు ప్రకాశించాయో, లోకం మనుషుడు చూడలేని దానితో ఎలా కట్టబడిందో అలాగే కల్వరి ప్రేమ ప్రకాశించినప్పుడు ఒక వ్యక్తి చూడలేనటువంటి సత్యాలతో ఆత్మ కట్టబడిందని, లేకపోతే పరిచర్య బయటికి రాదు. కల్వరి ప్రేమలో ఆత్మ సంబంధమైన మహిమాయుక్తమైనటువంటి ఆ కణజాలాలతో ఆత్మ కట్టబడింది కనుక అది ఆత్మలోక సంపదగా నిలబడింది. కాబట్టి ఈ పరిచర్య అంత అత్యున్నతమైన పరిచర్యగా కొనసాగించబడిందని నేను ఎంతమంది చూస్తున్నారని నేనేం బాధపడటం లేదు, కానీ ప్రభు నాకు అప్పగించిన పని నమ్మకత్వంతో నేను చేయగలుగుతున్నానా లేదా అనే విషయాన్ని మాత్రం నేను ఆలోచిస్తాను. ప్రభు నువ్వు నాకు అప్పగించిన పని నేను చేస్తున్నాను లేదా, లేకపోతే యూస్ కోసం చూస్తున్నానా, లేకపోతే దేనికోసం చూస్తున్నాను నేను, నాకు ఎందుకు ప్రభు ఇది, నీ పని నేను నమ్మకత్వంగా చేస్తున్నానా లేదా అనే ప్రశ్న అనేకసార్లు నా హృదయం తలెత్తుద్దండి. ఆ ప్రశ్న బహుమానం ఇచ్చేవాడు దేవుడు, సేవను అభివృద్ధిపరిచేవాడు దేవుడు, ఆయన పరిపూర్ణమైన స్థానం నిలబెట్టగలిగే దేవుడు, ఆయన పరిచర్య అటువంటిదండి ప్రభు ఇచ్చిన పరిచర్య అనేది మీ మధ్యలో నేను మాట్లాడుతుంటున్నాను. తర్వాత మరొక భాగంలో నేను వెళ్ళకముందు ఈ భాగాన్ని పూర్తి చేస్తాను, ఎందుకంటే మరొక మాట నేను చెప్పడానికి చాలా టైం తీసుకుంటుంది కాబట్టి అందుకోసం దీనిలోనే ఈ మెసేజ్ ముగిస్తున్నాను. ఆ నీతి కానీ, కల్వరి నీతి కానీ, కృప కానీ, ఆ ప్రేమ కానీ నేటి పరిశుద్ధుల హృదయాల్లో ప్రకాశించే దివ్యమైన సత్యాలండి. మనిషిని పరిశుద్ధిని విడిచిపెట్టక వెంటాడాయి.
ఏ విధంగా మానవుడు పరిశుద్ధుడు దేవుని కృపను వెంటాడాడో అలాగే ఈ కృప మానవుని వెంటాడింది. ఈ విధంగా ఈ పరిశుద్ధుడు యథార్థతను వెంటాడాడో, నీతిని వెంటాడాడో అలాగే ఆయన నీతి, ఆయన యథార్థత ఈ పరిశుద్ధుని వెంటాడిందండి. లేకపోతే ఈ పరిశుద్ధుడు తొలగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇట్టి పరిస్థితులైనా తొలగిపోయే, ఎందుకంటే మానవ రీత్యా మనమే పడేటటువంటివి శోధనలు కానివ్వండి, ఇరుకులు కానీ చాలా ఎక్కువ ఉంటాయి మానవ జీవితంలో. వీటన్నిటినీ విస్మరించాలంటే నా కుమారుడు తిమోతి, నువ్వు నీతిని విశ్వాసం వెంటాడము అన్నాడండి. దాంట్లో నువ్వు నీతిని విశ్వాసం వెంటాడము అన్నాడు. దాంట్లో నీతిని నువ్వు వెంటాడు, విశ్వాసాన్ని నువ్వు వెంటాడు నువ్వు అన్నాడు దాంట్లో. అందుకోసం నీవు మృతిలోని లేచిని క్రీస్తు యేసుని జ్ఞాపకం చేసుకో. నువ్వు ఆయన ఎలా మృతమయ్యాడో నీ కోసం ఆ పునరుత్థానం యొక్క శక్తిలోనికి నీ ఆత్మ ఎలా నడిపించాడో ప్రభు, అది జ్ఞాపకం చేసుకో నువ్వు బలమునందు. కనుక ఇన్ని ఉన్నతమైన స్థానాలు ఆత్మ ఎందుకు మనకు పరిపూర్ణత లభించే అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నానండి. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును కాక మరల భాగాన్ని మీ ముందులోనే పెడతాను. దేవా నీ కొందరిని చెల్లిస్తుంటున్నాను ప్రభా. దయగలిగిన తండ్రి, పరిశుద్ధమైన దేవుడు, జీవం కలిగిన దేవుడు ప్రభా, సజీవమైన దేవుడు కనుక మీ కొందరం అర్పిస్తున్నాను. ఈ పరిచర్యని మీకు అప్పగిస్తున్నాను ప్రభా. ఎందుకంటే ఏమీ లేని నా జీవితంలో ప్రభా ఏది ఉందని నేను ఈ పరిచర్యను ముందుకు తీసుకెళ్తుంది ప్రభా. నీ శక్తి తప్పితే మరొకటి కాదు, నీ బలం తప్పితే మరొకటి కాదు కనుక మీకు అప్పగిస్తున్నాను ఈ పరిచర్యని. ఏ విధంగా కొనసాగించాలో, ఏ విధంగా స్ప్రెడ్ చేస్తారో ప్రభా మీరు ఆ విధంగానే మీరు కొనసాగింపజేసి అనేక ఆత్మలకి ఉపయోగకరంగా స్ప్రెడ్ చేయబట్టడానికి సహాయం చేయండి ప్రభా. అనేకులకి గొప్ప మేలు చేయండి, వాక్యమైన వారికి మేలు చేయండి, ఆత్మ సంబంధంగా శరీర సంబంధంగా మేలు చేయండి ప్రభా. వారి అవసరతలు అక్కర్లు తీర్చండి, వారి కుటుంబాలని భద్రమ చేయండి. నీ పరిశుద్ధ సన్నిధిలో నీ జీవకణాలు, మహిమ కణాలు తీర్చి వారి హృదయాల మీద పడవేయండి ప్రభా. మీరే ఘనత పొందమని యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇంతవరకు సిస్టర్ సుల్తాన్ నవీ గారి వాక్యాన్ని ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యు ఆల్.